Hi friends, welcome back to our channel. Now we are going to discuss about the TET previous year question paper, which is conducted on the 20th Jan. This is of shift 2. Shift 1 problems that we have already discussed. Now we are going to discuss about the shift 2 problems. So question is that the sum and the power of the two roots of the quadratic equation 3x square minus 2x plus 1 by 3 is equals to 0. దీనికోసం మనము స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనము ఒకసారి రాద్దాము. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇది అనేది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అయితే దీనికి మూలాలు ఆల్ఫా అండ్ బీటా అయితే ఆల్ఫా ప్లస్ బీటా మూలాల మొత్తం ఎలా వస్తుందంటే మైనస్ బి బై ఏ వస్తుంది. మూలాల లబ్ధము అంటే ఆల్ఫా ఇంటూ బీటా సి బై ఏ వస్తుంది. మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి 3x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లోని మూలాల మొత్తము దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. దీంట్లోని మూలాల మొత్తము ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇక్కడ బి ప్లేస్ లో 2 ఉంది కాబట్టి దట్ ఈస్ మైనస్ ఆఫ్ మైనస్ 2 బై ఏ ఇస్ వాట్ 3 దట్ ఈస్ 2/3 ప్లస్ 2/3 అండ్ మూలాల లబ్ధము ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ వాట్ సి బై ఏ. సి అంటే 1/3 బై ఏ అంటే 3 దట్ మీన్స్ 1/3/3 అంటే 1/9 వస్తుంది. సో 2/3 కామా 1/9 are the correct answers. So in the answer options, fourth option is the correct one. Okay. Next, let us see the 92nd question. Okay. 5 cube minus 4. The value of a 5 cube minus 4 cube plus 3 cube minus 2 cube plus 1 cube minus of 5 minus 4 plus 3 minus 2 plus 1. ఓకేనా ఇది కనుక్కోవాలి. సో 5 క్యూబ్ వాల్యూ మనకు తెలుసు 125 మైనస్ 4 క్యూబ్ వాల్యూ 64 ప్లస్ 3 క్యూబ్ ఇస్ 27 minus 8 plus 1 by minus of 5 minus 4 plus 3 minus 2 plus 1. ఓకే. సో వీటిని సింప్లిఫై చేస్తాము. ఓకేనా 125 ప్లస్ మనం పాస్ట్ 2 నెంబర్స్‌ని యాడ్ చేస్తున్నాం చూడండి. పాస్ట్ 2 నెంబర్స్ ఏంటి 125 ప్లస్ 27 ప్లస్ 1 ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకు 153 వస్తుంది. అండ్ నెగెటివ్ నెంబర్స్ మైనస్ 64 మైనస్ 8 దట్ ఈస్ మైనస్ 72. ఓకేనా. సో మైనస్ ఆఫ్ వీటిలో 5 మైనస్ 4 1 1 ప్లస్ 3 is 4 4 మైనస్ 2 is 2 2 ప్లస్ 1 దట్ ఈస్ 3. ఓకేనా. సో దట్ మీన్స్ 153 మైనస్ 75 153 మైనస్ 75 ఇది చేస్తే మనకు 78 వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకేనా. సో 93rd క్వశ్చన్ చూడండి. ఓకే. if A is the length of the side of a cube, then ratio of the total surface area to the lateral surface area. ఒక సమగమనం యొక్క భుజం పొడవు ఏ అయితే దాని సంపూర్ణ తల విశాలము మరియు ప్రక్కతల విశాలము మధ్య నిష్పత్తి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా మనకు తెలుసు 6a² అండ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్రక్కతల విశాలం అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా 4a². వీటి మధ్య నిష్పత్తి అడుగుతున్నాడు. సో అంటే మనకి a² క్యాన్సిల్ అవుతుంది. 2 3 2 2 అంటే 3/2 అంటే 3:2 వస్తుందండి. ఓకేనా. మనకు ఫార్ములా గుర్తుంటే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఇది. సో ఫార్ములా గుర్తుంటే మనం ఈజీగా చేసుకోగలుగుతాము. దట్ ఈస్ 3:2 దట్ ఈస్ ఆఫ్ థర్డ్ ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ వన్. ఓకే. లెట్ us see the next question. నెక్స్ట్ క్వశ్చన్‌లో ఓకేనా. if point P 2, 3, Q 5, 3 are the points on the straight line PQ, then we are asked to say about the equation of that line. ఓకే. సో ఇక్కడ చూడండి ఇచ్చిన పాయింట్స్ ఏంటి P 2, 3 Q పాయింట్ 5, 3. సో ఇవి 2 పాయింట్స్ మనము కార్టీజియన్ ప్లేన్‌లో మనం ఇమాజిన్ చేసుకోగలిగితే మనకి అవి 2 ఫస్ట్ క్వాడ్రంట్‌లో వస్తాయి. నెక్స్ట్ 2, 3 ఇది 3 ఇది 2. ఓకే. ఇక్కడ 2, 3 వస్తుంది. నెక్స్ట్ 5 ఇక్కడ 5 ఉంది. ఇది 3. సో ఇదైతే 5, 3. సో వీటిని కలిపే ఒక లైన్ ఎలా ఉంటుంది? పారలెల్ టు ఎక్స్ యాక్సిస్‌గా ఉంటుంది. పారలెల్ టు ఎక్స్ యాక్సిస్ ఉంటుంది. మరియు ఇది y = 3 అనే పాయింట్ తోటి పోతుంది. కాబట్టి దీని ఈక్వేషన్ ఏమవుతుంది? y = 3 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకేనా. నెక్స్ట్
ఇలాంటి ప్రాబ్లమ్‌కి మనకి ఇమాజినేషన్ స్కిల్స్ ఉండాలి. కొంచెం కష్టపడితే ఈజీగా వస్తుంది చూడండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. If 576 is equals to 2 to the power of x into 3 to the power of y, then find the value of root of 3xy. Root of 3xy. 576. 576ని మనకి 2 to the power of x into 3 to the power of y గా రాస్తున్నారు. 576ని మనం ఎలా రాయొచ్చు? 24 స్క్వేర్‌గా రాయొచ్చు. సో, 24 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 to the power of x into 3 to the power of y. 24ని మళ్ళీ మనము 8 3 జా 8 into 3 whole square is equal to 2 to the power of x into 3 to the power of x. 3 to the power of y. Sorry. So, దీన్ని 8 square into 3 square is equal to 2 to the power of x into 3 to the power of y. 8 square అంటే చూడండి 8ని మనం 2 క్యూబ్‌గా రాయొచ్చు. సో, 2 క్యూబ్ హోల్ స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. ఓకే. దీన్ని 2 to the power of 6 into 3 to the power of 2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of x into 3 to the power of y. సో, ఇప్పుడు వీటిని కంపేర్ చేస్తే మనకు 2 to the power of x ప్లేస్‌లో 2 to the power of 6 ఉంది కాబట్టి మనకి x వాల్యూ ఎంతొస్తుంది? 6 వస్తుంది. y వాల్యూ ఎంతొస్తుంది? 2 వస్తుందండి. y వాల్యూ ఎంతొస్తుంది? 2 వస్తుంది. మనం కనుక్కోవాల్సింది స్క్వేర్ రూట్ ఆఫ్ 3xy. స్క్వేర్ రూట్ ఆఫ్ 3xy అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ x అంటే 6 ఇంటూ y అంటే 2. సో, నీకు 3 2 జా 3 2 జా 6, 6 ఇంటూ 6 36 వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6 వస్తుందండి. సో, ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. 96థ్ క్వెషన్ చూడండి. ద లెంగ్త్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ x, 2x minus 1 అండ్ x plus 1, 2x plus 1 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లోని సైడ్స్ ఇచ్చినాడు. లెంగ్త్ ఆఫ్ ద సైడ్స్ ఇచ్చినాడు. ఓకే. ఫస్ట్ సైడ్ ఏమో x, నెక్స్ట్ 2x minus 1 అండ్ గ్రేటర్ దెన్ ఈస్ వాట్? 2x plus 1 అయితే x వాల్యూ కనుక్కోవాలి. సో, దీంట్లో మనం x వాల్యూ కనుక్కోవాలంటే మనకు పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. పైథాగరస్ థియరమ్ ప్రకారము కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ అంటే 2x plus 1 ద హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2x minus 1 ద హోల్ స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. దీన్ని ఎలాబరేట్ చేసుకోవడము. సో, దీన్ని ఏ స్క్వేర్ అంటే 2x స్క్వేర్ అంటే 4x స్క్వేర్ వస్తుంది. ప్లస్ 2 ఇంటూ 2x ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్ ఈస్ 1. దిస్ ఈస్ 2x స్క్వేర్ అంటే 4x స్క్వేర్ వస్తుంది. 2x హోల్ స్క్వేర్ అంటే 4x స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ 2x ఇంటూ 1 ప్లస్ 1 ప్లస్ x స్క్వేర్. ఓకేనా. ప్లస్ 4x స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ క్యాన్సల్. ఇక్కడ మీకు వచ్చేసరికి ఇవి రెండిటిని సింప్లిఫై చేస్తే మనకు దీన్ని సింప్లిఫై చేస్తే 2 2 జా 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4x ప్లస్ 1 ప్లస్ x స్క్వేర్ వస్తుంది. సో, ఇవన్నిటిని ఈ ప్లస్ 1 ప్లస్ 1 క్యాన్సల్ అయిపోతుంది. దీంట్లోంచి మనకు x స్క్వేర్ మైనస్ 4x ఈ మైనస్ 4 ఈ ప్లస్ 4x నెట్ వచ్చేస్తే మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే x స్క్వేర్ మైనస్ 8x ఈజ్ ఈక్వల్ టు 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో x కామన్ తీసుకున్నట్లయితే x ఆఫ్ x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లోంచి x కెన్ బి 0 ఆర్ x minus 8 is equal to 0. x is not possible to 0. ఎందుకంటే ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్ 0 కాదు కాబట్టి x is not 0. సో, ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. దెన్ x minus 8 is equal to 0. ఫ్రమ్ దిస్ x is equal to 8 అనేది ఆన్సర్ అవుతుంది. సో, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌కి సంబంధించిన కాన్సెప్ట్. ఓకేనా. సో, లెట్ అస్ సీ ద నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఓకే. 9 సెంటీమీటర్స్. ఓకే. చూడండి 9 సెంటీమీటర్స్, 12 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్ అంచులుగా గల 3 ఘనాలను కరిగించి ఒకే ఘనాన్ని తయారు చేసినారు. అప్పుడు ఏర్పడిన కొత్త ఘనం యొక్క అంచు పొడవు అంటున్నాడు. అంటే 3 క్యూబ్స్ తీసుకున్నాడు. ఆ 3 క్యూబ్స్‌ని కరిగించి ఇంకొక పెద్ద ఘనాన్ని తయారు చేసినారు. ఓకేనా. ఇంకొక పెద్ద ఘనాన్ని తయారు చేసినారు అంటే అప్పుడు ఏర్పడే పెద్ద ఘనం యొక్క అంచు కనుక్కోమంటున్నాడు. సో, ఇక్కడ మెల్టింగ్ అండ్ రీకాస్టింగ్ ఇంటూ ద అనదర్ క్యూబ్ అంటే దాన్ని కరిగించి ఇంకొక క్యూబ్‌గా తయారు చేసినారంటే ఇలాంటి కాన్సెప్ట్‌లో మనము వాల్యూమ్ ఈక్వల్ అని తీసుకుంటాము. అంటే సమ్ ఆఫ్ ద వాల్యూమ్స్ ఆఫ్ 3 క్యూబ్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ న్యూ క్యూబ్. ఓకేనా. సో, వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ క్యూబ్ ఈస్ 9 క్యూబ్
plus volume of 7 to second cube is 2 cube, that is 12 cube. Volume of third cube, that is 15 cube, that is equal to volume of new cube. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ 18 వస్తుందండి. ఓకేనా? ఇలాంటి ప్రాబ్లమ్స్‌లో రీకాస్టింగ్ అంటే మనకి వాల్యూమ్ ఈక్వల్‌గా అని కాన్సెప్ట్ యూజ్ చేస్తూ మనం చేసుకోవచ్చు. ఓకేనా? సో దీని ఆన్సర్ 18 వస్తుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వెషన్. ఇన్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబీసీ ఏడీ ఈస్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబీసీలో ఇది ఏ, బి, సి, ఇది ఏ, బి, సి. నేను ఈచ్ సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈస్ ఏ యూనిట్స్ అనుకున్నట్లయితే దీనికి ఏ నుంచి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నాను. ఇది డి. అయితే మనం కనుక్కోవాల్సిందంటే ఏడీ స్క్వేర్ కనుక్కోవాలి. ఓకేనా? దీంట్లో మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్‌లోని ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటి అంటే ఇది పర్పెండిక్యులర్ లైన్ అంటే ఇంగ్లీష్‌లో అల్టిట్యూడ్ అంటారు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్‌లో అల్టిట్యూడ్ డివైడ్స్ ద అపోజిట్ సైడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. అంటే అల్టిట్యూడ్ యాక్ట్ యాస్ ఎ మీడియన్. అంటే ఈ ఈ ఏడీ అనేది బీసీని 2 ఈక్వల్ పార్ట్స్‌గా చేస్తుంది. అంటే ఈ బీసీ లెంత్ ఏ అన్నట్లయితే బీడీ లెంత్ a/2 అండ్ డీసీ లెంత్ a/2 అవుతుంది. మనకు ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ అయింది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో ట్రయాంగిల్ ఏడీసీ ఇన్ ట్రయాంగిల్ ఏడీసీ యాంగిల్ డి ఈస్ 90 degrees. దీంట్లో మనకు తెలిసిందేంటి? డీసీ వాల్యూ తెలుసు. దట్ ఈస్ a/2 అండ్ ఏసీ వాల్యూ తెలుసు ఏ. మనం కనుక్కోవాల్సింది ఏడీ కనుక్కోవాలి. ఏడీ కనుక్కోవాలంటే ఈ పైథాగరస్ థియరమ్ ప్రకారం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు డీసీ స్క్వేర్ బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ ఏడీ స్క్వేర్. ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ మనం సొల్యూషన్ ఈజీగా చేసుకోవచ్చు. ఓకే. ఏసీ స్క్వేర్ అంటే స్మాల్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డీసీ అంటే a/2 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ప్లస్ ఏడీ స్క్వేర్. ఈ a/2 హోల్ స్క్వేర్ ఇంటూ పంపించేస్తే మనకు ఏడీ స్క్వేర్ వస్తుంది. ఓకేనా? సో దీని నుంచి మనకు ఏడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఎల్‌సిఎం తీసుకోవాలి 4. సో 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఏడీ స్క్వేర్ వచ్చేసరికి మనకు 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే 3a స్క్వేర్ బై 4 వస్తుందండి. 3a స్క్వేర్ బై 4 అంటే దీన్ని 3/4 ఏ స్క్వేర్‌గా రాయొచ్చు. ఏ అంటే మనకు సైడ్ ఏసీ తీసుకోవచ్చు. 3/4 ఇంటూ సైడ్ ఏసీ హోల్ స్క్వేర్‌గా తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే ఏడీ స్క్వేర్ ఏమొస్తుంది? 3/4 టైమ్స్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ దట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకేనా? సో దీని గురించి కాన్సెప్ట్ 8థ్ క్లాస్‌లో ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ క్వెషన్‌లో ఇఫ్ ఎక్స్ ప్లస్ 10/2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇది సింపుల్ ఈక్వేషన్స్ అంటే 7థ్ క్లాస్ చాప్టర్ అండి. 7థ్ క్లాస్ కాన్సెప్ట్ ఎక్స్ ప్లస్ 10/2 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 4. దీన్ని సొల్యూషన్ చేయాలంటే ఈ డినామినేటర్ 2ని ట్రాన్స్‌పోజ్ చేస్తున్నాను. మనకేమొస్తుంది? ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 4. ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ ప్రాపర్టీ ప్రకారం దీన్ని 2 ఇంటూ ఎక్స్ 2 ఇంటూ మైనస్ 4గా మల్టిప్లై చేసి రాసుకోవాలి. ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 8. ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒక సైడ్ తీసుకోవాలి. సో ఈ ప్లస్ ఎక్స్‌ని ఇటు ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నాను. అలాగే ఈ కాన్స్టెంట్ మైనస్ 8ని ఇటు ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నాను. సో మనకేమొస్తుంది? 10 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ ఎక్స్ వస్తుంది. సో మనకు 10 ప్లస్ 8 అంటే 18 దట్ ఈస్ ఈక్వల్ టు 2x మైనస్ ఎక్స్ అంటే ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంతొచ్చింది? 18 వచ్చింది. సో లెట్ అస్ సీ ద నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్‌లో మనకేమిచ్చినాడు? ఇన్ రేషియో ఆఫ్ A:B గివెన్ యాస్ 3:4 అండ్ రేషియో ఆఫ్ B:C. B:C ఎంత ఇచ్చినాడు? 5:7 ఇచ్చినాడు. మనం కనుక్కోవాల్సింది A:B:C. A:B:C కనుక్కోవాలి. సో దీనికోసం ఇలా మల్టిప్లై చేస్తున్నాను. 3 5 జా 15 నెక్స్ట్ 5 4 జా 20 అండ్ 4 7 జా 28. ఇదే ఆన్సర్ అవుతుందండి. 15:20:28 అన్నది మనకు రిక్వైర్డ్ ఆన్సర్. ఇది ఇంపార్టెంట్ క్వెషన్. మోస్ట్ ఆఫ్ ద కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఇనిషియల్ బేస్‌లో అడగాలంటే ఇలాంటి క్వెషన్ అడుగుతాడు. రేషియో అండ్ ప్రపోర్షన్స్. ఇది కూడా 6థ్ క్లాస్ చాప్టర్ అండి. 6థ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ చాప్టర్. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. ద మీన్ ఆఫ్ ఫస్ట్ 10 హోల్ నంబర్స్. మీన్ ఆఫ్
ఫస్ట్ 10 హోల్ నంబర్స్. సో, హోల్ నంబర్స్ అంటే ఏంటి? తెలుగులో పూర్ణాంకాలు అని అంటారు. ఓకే. హోల్ నంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ W. హోల్ నంబర్స్ స్టార్టెడ్ విత్ 0, 1, 2 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో, మనం కనుక్కోవాల్సిందేంటి? మీన్ ఆఫ్ ఫస్ట్ 10 హోల్ నంబర్స్ అంటే వాట్ ఆర్ ద ఫస్ట్ 10 హోల్ నంబర్స్? 0, 1, 2, 3, 4, 5, 6, 7 and 8, 9. These are the first 10 observations. Mean కనుక్కోవాలంటే యావరేజ్. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ దీస్ ఆల్ అబ్జర్వేషన్స్. ఓకే. సమ్ ఆఫ్ దీస్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10. ఓకే. వీటన్నిటిని యాడ్ చేస్తే మనకెంతొస్తుందండి? ఓకే. 45 వస్తుంది. 45/10. 45/10ని మనము 4.5గా రాసుకోవచ్చు. సో, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో, లెట్ అస్ సీ ద నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే ఇఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3:5 దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ యాంగిల్ అండ్ స్మాలెస్ట్ యాంగిల్. ఓకేనా? ఒక ట్రయాంగిల్‌లోని యాంగిల్స్ ఏ రేషియోలో ఉన్నాయంట? 1:3:5 రేషియోలో ఉన్నాయంట. మనం కనుక్కోవాల్సిందేంటి? పెద్ద కోణంకు మరి చిన్న కోణంకు మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలి. ఓకే. సో, నేను యాంగిల్స్ 1:3:5లో ఉన్నాయంటే ఫస్ట్ యాంగిల్‌ని నేను 1x అని, సెకండ్ యాంగిల్‌ని 2x అని, సారీ 3x అని, సో, థర్డ్ యాంగిల్‌ని 5x అనుకున్నట్లయితే మనకు సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ 180 డిగ్రీస్. అంటే ఈ 3 యాంగిల్స్‌ని యాడ్ చేస్తే మనకు 180 డిగ్రీస్ రావాలి. సో, 1x + 3x 4x, 4x + 5x దట్ ఈస్ 9x. 9x వచ్చేసరికి 180 డిగ్రీస్. ఫ్రమ్ దిస్ x ఈజ్ ఈక్వల్స్ టు 180/9 దట్ ఈస్ x ఈజ్ ఈక్వల్స్ టు 20 వస్తుందండి. x ఈజ్ ఈక్వల్ టు 20 వస్తుంది. మనం కనుక్కోవాల్సిందేంటి? పెద్ద కోణానికి, చిన్న కోణానికి మధ్య డిఫరెన్స్. పెద్ద కోణం ఏంటి? 5x. 5x ఈజ్ అండ్ చిన్న కోణం ఏంది? 1x. సో, వీటి మధ్య డిఫరెన్స్ అంటే మనం కనుక్కోవాల్సింది 4x కనుక్కోవాలి. సో, 4 ఇంటూ 20 డిగ్రీస్ దట్ ఈస్ 80 డిగ్రీస్ వస్తుంది. అంటే వాటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది? 80 డిగ్రీస్. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అండి. ఓకే. సో, లెట్ us see the next question. స్టాండర్డ్ క్వెషన్ అండి. 5 + 6/10 + 5/1000 + 4/10,000. సో, దీన్ని మనం ఏం చేయాలి? ఇది స్టాండర్డ్ ఫార్మ్ ఇదేంటి ఎక్స్‌పాండెడ్ ఫార్మ్‌లో ఇచ్చినారు. షార్ట్ ఫార్మ్‌లో రాయాలి. ఓకే. ఇది 6థ్, 7థ్ స్టాండర్డ్ క్వెషన్ అండి. సో, 5 ఇక్కడ డినామినేటర్ మల్టిపుల్స్ ఆఫ్ 10 వచ్చినప్పుడు మనం పాయింట్ స్టార్ట్ చేయాలి. 6/10 అంటే 6. 6 ఇక్కడ డినామినేటర్ 10 ఉంది. డినామినేటర్ 100th టర్మ్ లేదు కాబట్టి 0/100 తీసుకుంటున్నాను. సో, 0 ప్లస్ 1000 టర్మ్ ఉంది. డినామినేటర్ 1000 ఉంది కాబట్టి అది 5 అండ్ 4 అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 5.6054 వస్తుంది. 5.6054 దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఇది చాలా సింపుల్ ప్రాబ్లమ్. ఇలాంటి క్వెషన్ ఎక్స్‌పెక్ట్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. If A is less than the 0 and B is greater than the 0, then point A, comma B is lies in this quadrant. ఓకేనా? మనకు కార్టీసియన్ ప్లేన్ అంటే నైన్త్ క్లాస్‌లో చాప్టర్‌లోంచి వచ్చింది. కోఆర్డినేట్ జామెట్రీలోంచి. దీంట్లో కోఆర్డినేట్ జామెట్రీలో 2 కోఆర్డినేట్ యాక్సిసెస్ డివైడ్స్ ద కార్టీసియన్ ప్లేన్ ఇంటూ 4 equal parts. Each part is known as one quadrant, quadrant 1, quadrant 2, quadrant 3, quadrant 4. You must know that the standard form of a points which lies on each quadrant. What is the standard form of a point lies on quadrant 1? ఫస్ట్ పదంలో ఉన్నాయి. పా బిందువు ఏ రూపంలో ఉంటుంది? ప్లస్, కామా, ప్లస్ రూపంలో ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్‌లో మైనస్, కామా, ప్లస్. ఓకే. సో, థర్డ్ క్వాడ్రంట్‌లో మైనస్, మైనస్. ఫోర్త్ క్వాడ్రంట్‌లో ప్లస్, మైనస్ అనే రూపంలో ఉంటుంది. ఇప్పుడు చూడండి A<0 అంటే A అనేది నెగెటివ్, B అనేది పాజిటివ్. మైనస్, కామా, ప్లస్ ఏ క్వాడ్రంట్‌లో ఉంటుంది? సెకండ్ క్వాడ్రంట్‌లో ఉంటుంది. సో, సెకండ్ క్వాడ్రంట్ అంటే కరెక్ట్ ఆన్సర్. లెట్ us సీ దట్ ఆన్సర్ ఆప్షన్స్. థర్డ్ ఆప్షన్‌లో సెకండ్ క్వాడ్రంట్ ఇచ్చాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. ఓకేనా? ఇది నైన్త్ స్టాండర్డ్ క్వెషన్ అండి. ఇక చూడండి నెక్స్ట్ క్వెషన్. ద ప్రైస్ ఆఫ్ 14 ప్లేట్స్ అండ్ 12 గ్లాసెస్. ఓకే. 14 ప్లేట్స్ అంట అండ్ 12 గ్లాసెస్. ప్రైస్ ఎంత వచ్చింది? 500
28 ఇచ్చినాడు. అలాగే ఇంకేమి ఇచ్చినాడు మనకి, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ 1 గ్లాస్ ఈస్ రూ. 16. ప్రైస్ ఆఫ్ 1 గ్లాస్ ఈస్ రూ. 16 అంటే ఒక్క గ్లాస్ కాస్ట్ రూ. 16 అయితే 14 ప్లేట్స్ ప్లస్ 12 గ్లాసెస్ కాస్ట్ ఎంతయి? 12 ఇంటూ 16 దట్ ఈస్ ఈక్వల్ టు 528. 14 plates glass, 14 plates caster plus 16, 12. It is 160 plus 32, 192. So that is equal to 528. From this 14 plates cast is equal to 528 minus 192. So cost of 14 plates is equals to, వీటిని సబ్ట్రాక్ట్ చేస్తే 6 మీకు టు 336 బై 14. ఓకేనా? సో దీన్ని సింప్లిఫై చేస్తే 14 1 జా 14, 14 2 జా 28. ఓకే. 5 లెఫ్ట్, 14 4 జా దట్ ఈస్ 24. 1 ప్లేట్ కాస్ట్ ఎంత వచ్చింది? రూ. 24 వచ్చింది. మనం కనుక్కోవాల్సింది 8 ప్లేట్స్. సో 8 ప్లేట్స్ కాస్ట్ ఈస్ ఈక్వల్ టు 8 ఇంటూ 24 దట్ ఈస్ 16, 32 దట్ యూ విల్ గెట్ యాస్ 192 రూపీస్ వస్తుందండి. అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇది 7th స్టాండర్డ్‌లో నుంచి వచ్చిందండి. 7th స్టాండర్డ్‌లో. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూడండి. ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ 32 మీటర్స్. అంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్‌లో ఈచ్ సైడ్ 32 మీటర్స్ అయితే దీని చుట్టూ కంచె వేయడకు ఒక్క మీటర్‌కి రూ. 8 చొప్పున మొత్తం ఎంత ఖర్చవుతుంది అని అడుగుతున్నాడు. ఓకేనా? సో దీని చుట్టూ కంచె వేయాలంటే దీని పెరిమీటర్ కనుక్కోవాలి. ఫస్ట్ పెరిమీటర్ ఎంతొస్తుంది? 3 టైమ్స్ ఆఫ్ ఏ అంటే 3 టైమ్స్ ఆఫ్ 32 మనకు 96 మీటర్స్ అవుతుంది. చూడండి, ఒక్క మీటర్‌కి 1 మీటర్ కాస్ట్ ఎంతొస్తుంది? రూ. 8 అయితే 96 మీటర్స్‌కి ఎంత కాస్ట్ అవుతుందంటే 96 ఇంటూ 8. 9 8 జా 72 అండ్ 6 8 జా 48. సో 8, 6, 7 768 రూపీస్ అవుతుందండి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఎ క్యాండిడేట్ In an examination, a candidate scores 3 marks for every correct answer and loses the 1 mark for every wrong answer. If the candidate answered all the 100 questions and he scored 200 marks, then number of wrong answers given by the candidate. ఓకేనా? సో ఇక్కడ చూడండి, కరెక్ట్ ఆన్సర్ రాస్తేనేమో 3 మార్క్స్ అంట. ఒక్క రాంగ్ ఆన్సర్ చేసినా 1 మార్క్ కట్ చేస్తున్నాడు. సో మొత్తం ఎన్ని క్వెషన్స్ ఉన్నాయి? 100 క్వెషన్స్ ఉన్నాయి. టోటల్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఎన్ని? 100 క్వెషన్స్ ఉన్నాయి. సో దీంట్లో ఎన్ని క్వెషన్స్ కరెక్ట్ చేశాడు అనుకుందాం మనం. ఎన్ని క్వెషన్స్ రాంగ్ చేశాడు అది కనుక్కోవాలి. సో నేను ఎక్స్ క్వెషన్స్ కరెక్ట్ చేశాడు అనుకుందాం. సో ఎన్ని రాంగ్ అయితాయి అంటే, సపోజ్ 70 క్వెషన్స్ కరెక్ట్ చేశాడనుకుంటే ఎన్ని రాంగ్ అయితే 30 వస్తది. ఈ 30 ఎలా వచ్చింది? 100 మైనస్ 70 కదా! సో నేను అనుకున్నదేంటి? ఎక్స్ క్వెషన్స్ కరెక్ట్‌గా చేస్తున్నాడంటే ఎన్ని రాంగ్ చేసినట్టుగా? సో 100 మైనస్ ఎక్స్ కదా! సో ఈ ఎక్స్ క్వెషన్స్ ఒక్క క్వెషన్ కరెక్ట్ అయితే ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 3 మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి ఎక్స్ క్వెషన్స్ కరెక్ట్ అయితే 3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఒక్క రాంగ్ క్వెషన్‌కి ఒక్క రాంగ్ అటెంప్ట్‌కి 1 మార్క్ కట్ అయితే 100 మైనస్ ఎక్స్‌కి ఎన్ని మార్క్స్ కట్ అయితాయంటే వీటిని మల్టిప్లై చేయాలి. టోటల్ అంటే వీటిని యాడ్ చేస్తే మనకు 200 వస్తుంది. ఇది సింపుల్ ఈక్వేషన్‌లా వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి, 3x మైనస్ ఆఫ్ 100 మైనస్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 200. సో అండ్ ఓపెనింగ్ ద బ్రాకెట్ 3x మైనస్ 100 ప్లస్ ఎక్స్ గివ్స్ యూ 200. ఇప్పుడేం చేస్తున్నాను నేను, ఈ -100ని అటు ఫార్వర్డ్ చేస్తున్నాను. +100 అవుతుంది. మనకి 3x ప్లస్ ఎక్స్ 3x ప్లస్ ఎక్స్ 4x 4x ఈజ్ ఈక్వల్స్ టు 100 ప్లస్ 200 దట్ ఈస్ 300. సో x ఈజ్ ఈక్వల్ టు 300 బై 4. 4 1 జా 4 7 జా 28 అండ్ 4 5 జా. సో x ఈజ్ ఈక్వల్స్ టు 75. అంటే ఎన్ని క్వెషన్స్ కరెక్ట్ చేసినాడు? 75 క్వెషన్స్. కానీ మనం అడిగిందేంటి? ఎన్ని క్వెషన్స్ రాంగ్ చేశాడు? ఎన్ని క్వెషన్స్ రాంగ్ చేశాడు? హౌ మెనీ క్వెషన్స్ హి డిడ్ రాంగ్? దట్ ఈస్ 100 మైనస్ 75. 100 మైనస్ 75 అంటే 25 క్వెషన్స్ రాంగ్‌గా అటెంప్ట్ చేసినాడు. సో
ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ దిస్ కేస్. ఓకే. ఇది కూడా డైరెక్ట్ టెక్స్ట్ బుక్ క్వెషన్‌లోంచే వచ్చింది. సెవెంత్ స్టాండర్డ్‌లో ఇంటిజర్స్ అనే టాపిక్ లోంచే వచ్చిందండి. ఓకేనా? సో, ఈ క్వెషన్ చూడండి. ఈ క్వెషన్ చూడండి. 6 టైమ్స్ ఆఫ్ 3 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 టు ద పవర్ ఆఫ్ 2x ప్లస్ 9. అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో, దీన్ని ఇలా రాస్తున్నాను. 6 టైమ్స్ ఆఫ్ 3 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 3 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 9. యాక్చువల్‌గా ఈ క్వెషన్ చూడంగానే అందరూ ఏమనుకుంటారంటే ఎక్స్‌పోనెంట్స్ అండ్ పవర్స్‌లోంచి వచ్చింది అని అనుకుంటారు. కానీ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లోకి కన్వర్ట్ చేసుకోవచ్చండి. సో, దీంట్లో నేనేమనుకుంటున్నాను 3 టు ద పవర్ ఆఫ్ ఎక్స్‌ని నేను టీ అనుకున్నట్లయితే టీ ఆర్ ఏ అనుకుంటున్నాను చూడండి. సో, 6 ఇంటూ ఏ దట్ ఈస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 9. సో, ఇప్పుడేమవుతుంది? ఈ 6ఏను అటు ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నాను. మనకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తది. ఏ స్క్వేర్ మైనస్ 6ఏ ప్లస్ 9 దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇది ఏ ఫార్మ్‌లో రాయొచ్చు? ఇది ఏ మైనస్ 3 హోల్ స్క్వేర్‌గా రాయొచ్చు. ఏ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ దిస్ ఏ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ దిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. మనం ఏ అంటే ఏమనుకున్నాము? 3 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. ఏ అంటే మనం ఏమనుకున్నాం? 3 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ కదా! సో, 3 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్, ఎక్స్‌పోనెంట్స్ ఆల్సో ఈక్వల్. ఫ్రమ్ దిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చిందంటే దీన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేయడం ఈజీగా అవుతుంది. సో, సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్. ఓకేనా? సో, మ్యాటర్ ఏందంటే, మనం ఏ చాప్టర్‌ను యూజ్ చేస్తూ ఇది సొల్యూషన్ చేయడము అనేది గూడా ఇంపార్టెంటే. నువ్వు దీన్ని ఎక్స్‌పోనెంట్స్ అండ్ పవర్స్‌లో యూజ్ చేసి సాల్వ్ చేస్తా అని అనుకుంటే చాలా లెంతీ అవుతుంది. సో, దానికి బదులు క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో కన్వర్ట్ చేసుకోవడం ఈజీ. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఐడెంటిఫై ద ట్రూత్ స్టేట్మెంట్ ఆఫ్ అమంగ్ ది ఫాలోయింగ్. చూడండి 0 ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ సెట్. ఇవి 2 ఈక్వలా? ఇదొక నంబరు, ఇదొక సెట్. ఇవి 2 ఎప్పటికి ఈక్వల్ కాదు. ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షను. ఇక్కడ ఎల్‌హెచ్‌ఎస్ అనేది సింగిల్‌టన్ సెట్. అంటే దీంట్లో ఏకైక మూలకం ఉంది. అదేంటి 0. కానీ ఇదేమిచ్చినాడు? పై అని ఇచ్చినాడు. అంటే పై అంటే ఎంప్టీ సెట్. సో, ఇవి 2 ఈక్వలా? కాదు. ఇదేమో సింగిల్‌టన్ సెట్. ఇది ఎంప్టీ సెట్. ఇవి 2 ఎప్పటికి ఈక్వల్ కాదు. ఇది చూడండి పై అండ్ ఎంప్టీ సెట్. పై అనేది సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ ఎంప్టీ సెట్. ఇది ఎంప్టీ సెట్‌ని సెట్ బిల్డర్ ఫార్మ్‌లో ఎలా రిప్రజెంట్ చేస్తారంటే పై రూపంలో. ఇది కూడా ఎంప్టీ సెట్టే. 2 ఎంప్టీ సెట్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి ఇవి 2 ఈక్వల్. అందుకని ఇది ట్రూ అవుతుంది. ఇది 0 5 అని ఇచ్చాడు. ఫోర్త్ ఆప్షన్ ఇది కూడా కాదు. ఇదొక నంబరు, ఇదొక సెట్. ఇవి 2 ఈక్వల్ కాదు. సో, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఓకే. 111th క్వెషన్. ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 హాస్ ఎ ఇమాజినరీ రూట్స్. అంటే కల్పిత మూలాలుంటే కండిషన్ ఏంటి? మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో నేచర్ ఆఫ్ ది రూట్స్ పైన ఒక కాన్సెప్ట్ ఉంది 10th క్లాస్‌లో. నేచర్ ఆఫ్ ది రూట్స్ ఈస్ డిటర్మైన్డ్ బై ది డెల్టా. డెల్టా ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ఏసీ. ఇక్కడ ఈ బీ స్క్వేర్ మైనస్ 4ఏసీకి మనకు 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఓకేనా? ఒకవేళ బీ స్క్వేర్ మైనస్ 4ఏసీ ఈస్ గ్రేటర్ థాన్ 0 రియల్ రూట్స్ ఉంటాయి. ఓకేనా? ఈక్వల్స్ టు 0 అయితే రియల్ అండ్ ఈక్వల్. రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ ఉంటాయి. ఇక్కడొచ్చేసరికి లెస్ థాన్ 0 అంటే ఇమాజినరీ రూట్స్ ఉంటాయి. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ 6, -3, -1, 3, -8, 6. ఓకేనా? ఒక ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ ఇచ్చినాడు. ఏంటి? ఫస్ట్ వర్టెక్స్ ఏంటి? 6, -3. దీన్ని నేను x1, y1 అనుకుంటున్నాను. సో, సెకండ్ వర్టెక్స్ -1, 3. థర్డ్ వర్టెక్స్ -8, 6 అని ఇచ్చినాడు. ఇది x2, y2. ఇది x3, y3. ఓకేనా? ఒకవేళ ట్రయాంగిల్ యొక్క 3 వర్టిసెస్ x1, y1, x2, y2, x3, y3 అయితే అప్పుడు ఏర్పడే ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ఫార్ములా మనకి ఎలా వస్తుంది? అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3/3 అండ్ y1 ప్లస్ y2 ప్లస్ y3/3. ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ మనం సెంట్రాయిడ్ కనుక్కోవచ్చు. సెంట్రాయిడ్ G ఈజ్ ఈక్వల్ టు x1 అంటే 6 ప్లస్ x2 అంటే -1 ప్లస్ x3 అంటే -8/3 అండ్ y1
y1 అంటే -3 ప్లస్ y2 అంటే +3 y3 అంటే +6 సో, ఇప్పుడు చూడండి 6 -1 -8 -9 6 - 9 అంటే -3 -3/3 కామా -3 + 3 గెట్ క్యాన్సెల్ 6/3 ఓకే. ఇదేమొస్తుంది -1 ఇది 2 సో, ఆన్సర్ ఏమవుతుంది -1, 2 ఓకే. ఆర్డర్ పెయిర్ ఆఫ్ సెంట్రాయిడ్ ఈస్ -1, 2 సో, ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఇది కూడా కోఆర్డినేట్ జియోమెట్రీ పైన వచ్చింది. సో, పాయింట్ ఏ గివెన్ యాస్ 6, 1 పాయింట్ బి గివెన్ యాస్ -3, -5 అనే రేఖాఖండాన్ని 1:3 నిష్పత్తిలో విభజించే బిందువు అడుగుతున్నాడు. సో, ఇక్కడ పాయింట్ ఏ ఏమిచ్చినాడు 6, 1 పాయింట్ బి -3, -5 సో, దీనిపైన ఒక బిందువు ఉంటుందంట. ఆ బిందువు సి దీన్ని 1:2 నిష్పత్తిలో విభజిస్తుందంట. సో, ఆ బిందువు యొక్క నిరూపకాలు కనుక్కోవాలి. సో, దానికోసం నేను షార్ట్‌కట్ చూస్తున్నాను. దీన్ని 2తో మల్టిప్లై చేస్తున్నాను. దీన్ని 1తో మల్టిప్లై చేస్తున్నాను. ఈ ఆర్డర్ పెయిర్‌లోని 2 నంబర్స్‌ని నేను 2తో మల్టిప్లై చేస్తే 12, 2 వస్తుంది. దీన్ని 1తో మల్టిప్లై చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు నిరూపకాలు కావాలంటే పాయింట్ సి యొక్క నిరూపకాలు కావాలంటే సమ్ ఆఫ్ ది ఎక్స్ టర్మ్స్ 12 ప్లస్ ఆఫ్ -3 by sum of the ratio terms 1 plus 2 that is 3 and sum of the y terms 2 plus of -5 by sum of the ratio terms 1 plus 2 that is 3. 12 minus 3 అంటే మనకెంత వస్తుంది 9. 9/3 అండ్ -5 ప్లస్ 2 అంటే -3/3 వస్తుంది. వీటిని 3 1 జా 3 3 జా 3 1 జా 3 1 జా అంటే 3, -1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ ఇన్ దిస్ కేస్. ఓకే. లెట్ అస్ సీ ద నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్‌లో 114థ్ క్వెషన్ చూడండి. ఎ స్పియర్ అండ్ కోన్ ఆర్ having the same radius. A sphere and cone a sphere and cone are having the same radius and same height. Then the ratio of the curved surface area. ఓకేనా? ఒక స్పియర్‌కి, కోన్‌కి సేమ్ రేడియస్ ఉందంట. హైట్ కూడా సేమ్ అంట. ఇక్కడ స్పియర్ యొక్క రేడియస్ r అయితే కోన్ రేడియస్ కూడా r. ఇక్కడ స్పియర్ హైట్ ఏమవుతుంది? r + r హైట్ ఆఫ్ ది స్పియర్‌కి రేడియస్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 2r అవుతుంది. సో, కోన్ యొక్క హైట్ ఏమవుతుంది? స్పి కోన్ యొక్క రేడియస్ ఓన్లీ అండ్ హైట్ ఆఫ్ ది కోన్ దట్ ఈస్ ఈక్వల్ టు 2r ఎందుకంటే మనకి ఏమిచ్చినాడు? శంకువు, గోళము ఒకే వ్యాసార్థము, ఒకే ఎత్తున్నాయి కాబట్టి గోళం యొక్క ఎత్తు 2r అయితే కోన్ యొక్క హైట్ కూడా 2r అవుతుంది. మనకు కనుక్కోవాల్సిందేంటి? ప్రక్కతల వైశాల్యం యొక్క నిష్పత్తి. సో, కోన్ యొక్క ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏంటి? πrl అంటే మనకి ఎల్ కావాలి. స్లాంట్ హైట్ కావాలి. ఈ ఎల్ కావాలంటే మనం ఇక్కడ పైథాగరస్ థియరమ్‌ని యూజ్ చేస్తున్నాను. ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హైట్ స్క్వేర్ r స్క్వేర్ ప్లస్ h స్క్వేర్ ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ విల్ బి అబ్టైన్డ్ బై r స్క్వేర్ అంటే r స్క్వేర్, హైట్ అంటే 2r స్క్వేర్ అయితుంది. సో, మనకి √5r వస్తుంది. సో, ఎల్ ఈజ్ ఈక్వల్ టు √5r. ఇప్పుడు వీటి మధ్య నిష్పత్తి ప్రక్కతలాల మధ్య నిష్పత్తి. దీని ప్రక్కతల వైశాల్యము 4πr² ఈజ్ టు πrl ఓకేనా? పై క్యాన్సెల్ అయిపోతుంది. నెక్స్ట్ 4r² ఈజ్ టు r ఇంటూ √5r ఓకేనా? సో, 4r² ఈజ్ టు √5r² మళ్ళీ r² క్యాన్సెల్ అయిపోయి మనకు కావాల్సిన రేషియో వస్తుంది. 4:5 వస్తుంది. 4:5 దట్ ఈస్ ఆఫ్ థర్డ్ ఆప్షన్ అండి.